సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. ఈ పాలు సేవించండి స్వామి. వాలి పిరికి బంద, సిగ్గుతో చావు. యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? ధైర్యం ఉంటే బయటకు రా. ఈ సుగ్రీవుడు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. బయటకు రా ఓ వాలి. చూసేవా తారా, నేడు నీ చెల్లెలు రోమా విధవ కావడం తథ్యం. వాలి చేతుల్లో నుండి నేడు సుగ్రీవుడిని ఎవరూ కాపాడలేరు. స్వామి, స్వామి, ప్రవాహంతో ఉన్న నదితో సమానంగా రగులుతున్న మీ కోపాన్ని అణుచుకొని శాంత చిత్తులై నా ఒక్క వినతిని వినండి స్వామి. అల్పుడు మళ్ళీ ద్వారం దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. స్వామి, అల్పుడు కాదు, తను మీ తమ్ముడు. అన్నదమ్ముల మధ్య యుద్ధం లోకులు చూసి నవ్వడానికే కారణమవుతుంది. లోకం మీకే దోషాన్ని ఆపాదిస్తుంది. నాథ, ఆవేశపడకండి, కాస్త ఆలోచించండి. మీ చేతుల్లో దెబ్బలు తిని ఓడించబడి యుద్ధభూమి నుండి పారిపోయినవాడు మళ్ళీ ఏ ధైర్యంతో మీకు సవాలు విసురుతున్నాడు? అంగదుడు మనల్ని ముందుగానే హెచ్చరించాడు. హనుమంతుడు ఇద్దరు మానవ తాపసుల్ని సుగ్రీవుని సహాయార్థం తీసుకువెళ్లాడని. ఆ తాపసులు మానవ మాతృలు. పర్వత సమానుడు, అజేయుడు, ప్రచండుడు అయిన వాలిని అంతమందిస్తారా? ఆయన అసాధారణ లోకోత్తర త్రిలోక విజేతైన రాముడు నేడు సుగ్రీవునికి స్నేహితుడయ్యాడు. వారి ప్రోత్సాహం వల్లనే తను మళ్లీ మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు స్వామి. సుగ్రీవుని గర్జన, బెదిరింపు, యుద్ధానికి పునరాగమనం నా మనసెందుకో కీడుని శంకిస్తోంది స్వామి. చూడు, ఆ రాముని గురించి నేను కూడా గుప్తచరుల ద్వారా తెలుసుకున్నాను. ఆయన ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, సమదర్శి. ఆయన అధర్మానికి కొమ్ము కాయడు. వాలే పిరికి బంద, యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? సిగ్గుతో చావు. వాలే, ధైర్యం ఉంటే బయటకు రా. ఈ సుగ్రీవుడి నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. పరిణామం ఏవైనా కాని శత్రువు యుద్ధానికి పిలిచినప్పుడు వెనుకంజ వేయడం వీరుని యొక్క లక్షణం అనిపించుకోదు. సుగ్రీవుడు, వాలి ఒకే తల్లి పాలు తాగారు. ఆ తల్లి పాలు తాగిన వాలి అధముడు కావాలా? అసంభవం. స్వామి, స్వామి, నాథ, నాథ, అలనాడు మీ తండ్రి గారికి దేవరాజైన ఇంద్రుడు ప్రసాదించిన ఈ స్వర్ణమాలని ధరించటం మీరు మరచినారా? పిరికి బంద, యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? సిగ్గుతో చావు. స్వామి, నాథ, సిగ్గులేనివాడా, నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వు చిన్నవాడివని కనికరించి మొదటిసారి ప్రాణాలతో వదిలేశాను. కానీ ఇప్పుడు వదిలిపెట్టను. బహుశా నీ మృత్యువే నిన్ను కిష్కిందా ద్వారం దగ్గరికి ఈడ్చుకొచ్చి ఉంటుంది. ఎవరు మరణిస్తారో యుద్ధానంతరమే తెలుస్తుంది. సుగ్రీవా, ఎందుకు నా చేతుల్లో చస్తావు? ఇప్పటికైనా వెళ్ళిపో. పిరికివాడిలా మాట్లాడకు వాలి. తల్లిపాలు తాగి ఉంటే
తక్షణం యుద్ధానికి రా. అలాగే వస్తాను. నీ నుదుటి మీద నేడే చావాలని రాసుంటి. పద రా, పద. వంచన, వంచన. నేను ఓడిపోలేదు. వంచనతో చంపబడ్డాను. నువ్వు నన్ను మోసంతో చంపావు. కళంకితుడైన సుగ్రీవా, భీరువా, పిరికిబంద, పరాధీనుడు అయ్యి పరుల శస్త్రంతో నువ్వు నా మీద దెబ్బ తీశావు. నువ్వు విజేతననుకుంటున్నావా? ఓరి పిచ్చివాడా, నువ్వు మన జాతికి నమ్మక ద్రోహం చేశావు, మాతృద్రోహం చేశావు, దేశద్రోహం చేశావు, కులద్రోహం చేశావు. వచ్చావా? నీవే రాముడివన్నమాట. రాజకుల శిరోమణి శ్రీరామ, దశరథ నందన రఘుకుల భూషణ. ఎవరి కీర్తి పతాకమైతే ఆర్యావర్తమంతటా ఎగురుతున్నదో ఆ రాముడివా నీవు? సరిగ్గా గుర్తించావు కపివరా. వీరే పురుషోత్తములైన శ్రీరామచంద్రుడు. ప్రథమ దర్శన తరుణములో కిష్కిందాపతి వాలి యొక్క నమస్కారమును స్వీకరిస్తావా? ఏ ధర్మపాలక, పురుషోత్తమ శ్రీరామ, నాకు సందేహ నివృత్తి చెయ్యి. ఏ నియమ నిబంధనలు నువ్వు పాటించావు రామా? చాటున ఉండి నా మీద దెబ్బతీశావు కదా. ఈ విధంగా పొంచి ఉండి దెబ్బతీయడం వీరోచితం కాదు. ఇది వేటగాని పని రామా. ఇలా చేయడం వల్ల నీ వీరత్వానికి కళంకం రాదా రామా? రామా, చెప్పు, సమాధానం చెప్పు రామా, సమాధానం చెప్పు. ఆంజనేయ,
బాణాన్ని తొలగించు. బాధ ఉపశమిస్తుంది. నాపై దయ చూపిస్తున్నావా శ్రీరామ? నా ప్రశ్నకు సమాధానం చెప్పు. వైరం మా అన్నదమ్ముల మధ్య, అలాంటప్పుడు పొంచి ఉండి నన్ను వధించారు. ఇదే నా ఆర్యుల ఆదర్శం. నన్ను హతమార్చి నీ పూర్వీకుల దృష్టిలో నిందాపోత్రుడివి కావా? మన ఇరువురి మధ్య ఎలాంటి వైరమూ లేదు. మరి ఏ కారణంగా ఈ సుగ్రీవుడు నీకు మిత్రుడయ్యాడు, నేను శత్రువునయ్యాను చెప్పు. ధర్మస్థాపన చేసే నెపముతో చంపితివానను వేటగాడిలా. నే వైరిని సుగ్రీవుడు హితుడా, తెలియుటలేదయ నాకు నీ నీతి. కారణమేమిటో సెలవీయవయా. రామా, నేనెందుకు నీకు శత్రువునయ్యాను? మిత్రుడి శత్రువు శత్రువే అవుతాడు. సుగ్రీవుడు మా మిత్రుడు. నీవు తన పట్ల చేసిన అన్యాయానికి, నీ పాపాలకు శిక్ష విధించడానికి మేము నిన్ను వహిస్తామని ప్రతిజ్ఞ చేశాము. రఘువంశీయులు ఎవరికైనా మాటిస్తే ప్రాణాలు పోయినప్పటికీ ఆ మాట నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా ముఖ్య ధర్మం. దానికోసం నిందాపాత్రులవడానికి కూడా మేము సిద్ధమే. రామా, సుగ్రీవునితో మైత్రి వెనుక రావణుడు అపహరించిన నీ భార్యను విడిపించాలన్న స్వార్థం దాగి లేదా? కానీ ప్రాణభయంతో పర్వత గుహల్లో తలదాచుకుని ఈ పిరికివాడు నీకు ఏం సహాయం చేయగలడు చెప్పు. అంతకంటే నీవు కిష్కిందాపతి వాలి దగ్గరకు వచ్చుండాల్సింది. అప్పుడు తెలిసేది. ఈ పాటికి నేను ఆ దుర్మార్గుణ్ణి బంధించి నీ పాదాలపై పడవేసేవాణ్ణి. సీతాదేవిని వాడు సాగర గర్భంలో కాని, ఆకాశములో కాని, పాతాళములో కాని ఎక్కడ దాచినా సరే ఆమెను తీసుకొచ్చి నీకు అప్పగించేవాణ్ణి. ఈ విధంగా వంచనతో అతి క్రూరంగా నన్ను వధించినందుకు నీ పేరు కళంకమును ఆపాదించుకుని చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. జన్మించిన వాడు మరణించక తప్పదు. అందువలన దాని గురించి నాకు బాధ లేదు. నా అనంతరం సుగ్రీవునికి రాజ్యం లభిస్తుంది. అది సముచితమైనదే. అనుచితమైనది ఏమిటంటే, నీవు నన్ను రణభూమిలో వీరుని వలె నాతో యుద్ధం చేసి నన్ను వధించలేదు. నన్ను అధర్మపూర్వకంగా చంపావు. నిరపరాధినైన నన్ను హత్య చేశావు. ఈ పాపానికి నీకు ప్రాయశ్చిత్తం లేదు రామా, ఎన్నటికీ లేదు. వానర రాజా, నేడు మరణావస్థను అనుభవిస్తున్న నువ్వు ఏ ధర్మం, సత్కర్మలు, నీతి గురించి మాట్లాడుతున్నావో నీ జీవిత కాలంలో అదే ధర్మం, సత్కర్మ, నీతి న్యాయాల గురించి నీవు కలలో కూడా ఆలోచించలేదు. ధర్మం, అర్థం, కామం లాంటి లౌకిక సదాచారాలు నీకు బొత్తిగా తెలియవు. ఆచార్యుల ద్వారా ధర్మస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే నువ్వు నాకు ధర్మోపదేశం చేయాలనుకుంటున్నావు. నన్ను నిందించే సమయంలో నువ్వు నాకు తెలివి తక్కువ బాలుడు రూపంలో కనపడ్డావు. నువ్వు చపల చిత్తుడివి. చంచల చిత్తులైన అజ్ఞానులైన వానరులు నీ మంత్రులు. ఒక అంధుడు ఇంకొక అంధుడికి దారి చూపించినట్లుగా నీ వద్దనున్న చపల మంత్రులు నీకు సలహాలిస్తూ ఉంటారు.
మరి నువ్వు ధర్మాన్ని ఎలా తెలుసుకోగలవు? ధర్మం యొక్క సూక్ష్మ స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోగలవు? ధర్మాన్ని పక్కన పెడితే నీ అపరిమిత బలాన్ని చూసుకుని మదోన్మత్తుడవై సామాన్యమైన లౌకిక ఆచార వ్యవహారాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు. అన్నగారు, తండ్రి, గురువు ఈ ముగ్గురు సమానంగా పూజనీయులు. అదేవిధంగా తమ్ముడు, పుత్రుడు, శిష్యుడు ఈ ముగ్గురు సమానమని అంటారు. పుత్రుని భార్యతో, తమ్ముని భార్యతో, సహోదరితో, కుమార్తెతో సమానమైన పవిత్ర సంబంధం నెరపడం అనాదిగా వస్తున్న సామాజికమైన నైతికమైన ధర్మం. నీవు ఏనాడు ఏ నియమాన్ని పాటించలేదు. నీ తమ్ముడైన సుగ్రీవుడికి అన్యాయం చేసి ఏ దోషం లేకపోయినా అతడిని వెళ్ళగొట్టావు. అతడు బ్రతికుండగానే అతడి భార్య రుమను అధర్మంగా, అవినీతిగా భార్యలాగా నీ అధీనంలో ఉంచుకున్నావు. నీలాంటి పురుషుణ్ణి వధించడమే సముచిత దండనగా భావించబడింది. దశరథ నందన ఏమి ఘోరం వివరించుమయా జరిగిన నేరం. నీ శరమునకు విచక్షణ లేదా? నిరపరాధులను శిక్షించుటయేనా? నిరపరాధులను శిక్షించుటయేనా? ఒకవేళ ఇది నా పాపమే అయితే దండించే అధికారం కేవలం రాజుకే ఉంటుంది. నన్ను దండించే అధికారం నీకెవరిచ్చారో చెప్పు రామా. దురహంకారి, నీకిది విదితమై ఉండాలి. పర్వతాలు, వనాలు, అడవులతో సహితంగా ఈ భూమండలమంతా మా ఇక్ష్వాకు వంశ రాజులది. ఇప్పుడు ఇక్ష్వాకు వంశ రాజు భరతుడు. వాని ఆజ్ఞను పాలించేవాడిగా పవిత్ర ఇక్ష్వాకు వంశానికి చెందినవాడిని కావడం వల్ల ఇక్కడున్న పశువులు, పక్షులు, నరులు, వానరులు అందరి పట్ల దయాగుణాన్ని కలిగి ఉండడం లేదా వారిని దండించే అధికారం నాకు ప్రాప్తించింది. ధర్మాత్ముడైన భరతుడు ఈ భూమిని పాలిస్తున్నాడు. ఆయన ఉండగా ఏ ప్రాణి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించకూడదు. కనుక మేమందరం వారి ఆజ్ఞతోనే శ్రేష్టమైన ధర్మాన్ని పాటిస్తూ నీ వంటి ధర్మభ్రష్టులైన పురుషులకు శాస్త్ర ప్రకారం దండన విధిస్తాం. వాలి, సత్పురుషుల ధర్మం అతి సూక్ష్మంగా ఉంటుంది. దానిని అర్థం చేసుకోవడం కఠినం. వాలి, తెలుసుకో, ఒకవేళ రాజు పాపాత్ముణ్ణి దండిస్తే ఆ పాపి దండనను అనుభవించి పునీతుడవుతాడు. కానీ రాజు సరైన శిక్ష విధించకపోతే ఆ శిక్షా ఫలితాన్ని రాజే స్వయంగా అనుభవించాలి. మనుస్మృతిలో మనుమహారాజు కూడా ఇదే చెప్పాడు. రాజభీకృత దండాస్తు కృత్వా పాపాని మానవః నిర్మలా స్వర్గమాయాంతి సంతఃసుకృతినోపథ శాసనాద్వాపి మోక్షాద్వా ఇస్తేన పాపాత్ ప్రముచ్యతే రాజాత్తు శాసన పాపస్య తద్వా పునౌతి కిల్మిషం. వానరరాజా, నీవు చేసినది పాపం. దాని ప్రకారం నీ వధ సర్వదా ధర్మానుసారం సముచితమే అవుతుంది. దివ్య స్వరూపుడు అయిన రామ, నా కళ్లకు కమ్మిన అహంకారపు పొరలు పూర్తిగా తొలగిపోయాయి. నా అంతఃచక్షువులు తెరుచుకున్నాయి. నా అంతరాత్మ పరమాత్మను గుర్తించింది. నీ అమోఘ శరాఘాతం వల్ల కలిగిన బాధతో, అజ్ఞానావేశాలతో నా నోటి నుండి తమ పట్ల అనుచితమైన మాటలు వెలువడ్డాయి. నన్ను క్షమించండి ప్రభు. తమరు పరమార్థతత్వానికి యథార్థ ప్రతీక. నేను ధర్మభ్రష్ట ప్రాణులలో అగ్రగణ్యుణ్ణి. ఏ కృపాకర, నా అంతం నన్ను అచేతనుని చేస్తోంది. నా ప్రాణాలు పోకముందే తమ పాదాలు తాకి ప్రాయశ్చిత్తం చేసుకొని వండి ప్రభు. ప్రభు,
ప్రభు. వానర రాజా, ప్రాయశ్చిత్తం నీవు దండన అనుభవించినప్పుడే జరిగింది. మనువు చెప్పాడు, రాజు వల్ల దండన పొంది మానవుడు మరల పాపహీనుడు పవిత్రుడు అవుతాడు. అందువల్ల రాజా, నీవిప్పుడు పునీతుడవు కనుక అధైర్యపడకు. నీ మనసులోంచి మృత్యుభయాన్ని తొలగించు. మేమందరం నీ దీర్ఘాయువును మనసారా కోరుకుంటూ నీకు సేవలు చేసి ఉచితోపచారాలు గావించి నీ ప్రాణాల్ని రక్షిస్తాం. ప్రభు, ఇప్పుడు నాకు రక్షణ ఎందుకు? మరణించిన వాడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు. కాని తమ చేతుల్లో మరణిస్తే మోక్షం లభిస్తుంది. రామా, ఇటువంటి మరణం ఎవరికీ లభించదు, ఎవరికీ లభించదు రామా. ధన్యమేయిక ఈ తరుణము నాదు జన్మా, రామ చంద్రుని చరణము చల్తనే, రామచంద్రుని చరణము చల్తనే. ప్రభు, నాకీ జీవితం ఎందుకు? జీవితం మరలా లభ్యమవుతుంది, కానీ తమ చేతిలో మరణించి మోక్షం పొందడం లభ్యం కాదు. హే రామ్, అలాంటి మృత్యువు ఎవరికీ లభ్యం కాదు, ఎవరికీ లభ్యం కాదు ప్రభు. కరుణించి తను శ్రీరామచంద్రుడు వాలిని ఘనశూరుని అహమంత తొలగిన క్షణమది ఆదాశరథి కృపయే అది, ఆదాశరథి కృపయే అది. ఏ దుర్లభమైన మృత్యువు నేడు నాకు సంభవించినదో దాని ముందు కిష్కింధ మాత్రమే కాదు, స్వర్గము యావత్ పృథ్వీ సామ్రాజ్యము తుచ్చమైనవి. కిష్కింధ ఇక సుగ్రీవునిదే. నన్ను క్షమించు అగ్రజ, నేను పాపాత్ముడను. కిష్కింధ ప్రభువుగా నీవే ఉంటావు. నాకు కిష్కింధ మీద ఎప్పుడూ ఎలాంటి అపేక్ష లేదు. నాకు కేవలము నీ అభిమానమే కావాలి. సుగ్రీవా, నా జీవితం ఇప్పుడు ముగియబోతున్నది. నా మెడలో వేలాడుతున్న ఇంద్రప్రసాదితమైన ఈ సువర్ణ మాలను శీఘ్రమే తీసివేసి నీవు ధరించు. వద్దు అగ్రజ, వద్దు. సమయం వృధా చేయకు సుగ్రీవా. వద్దు అగ్రజ, వద్దు. ఇందులో కిష్కింద లక్ష్మి యొక్క ప్రతిరూపం వసిస్తోంది. ఇది నా మృత శరీరంపై ఉంటే దీని మహిమ నశిస్తుంది. అందుకని నా ప్రాణములు ఉండగానే దీనిని తీసివేసి నీవు ధరించు. శక్తి సంపన్నుడు అవుతావు. హనుమా, మహారాజా, సమయం వృధా చేయకు. నా 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 కంఠము నుండి తీసివేసి సుగ్రీవుని గళమునందు అలంకరించు. ఆజ్ఞ మహారాజా. వద్దు, వద్దు. స్వామి! 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 ఏమైనది స్వామి? రత్న ఖచ్చిత సింహాసనంపై ఆశీనులు కావలసిన మీరు ఇక్కడ ఉండకూడదు. మహాగజరాజులు, గిరిరాజులు తమ ఘాతమునకు ధూళి దూసరములై మట్టిలో కలిసినారు. స్వామి, తమరిక్కడ ఉండకూడదు. లేవండి స్వామి, లేవండి. తారా, తారా, నీవు
నీవు అన్నీ తెలిసిన దానవు, ధైర్యముగా ఉండు. చూడు, నీ ఎదురుగా ఉన్నది ముల్లోకముల నేలే దేవుడు శ్రీరామచంద్రుడు. లేదు, నేను చూడలేను స్వామి. నాకు ముల్లోకములు తమరే స్వామి. లేవండి, లేవండి, తమరి కిష్కింద రాజభవనానికి పదండి స్వామి. రాజభవనానికి పదండి. నాకు కొన్ని నిమిషాలు, క్షణాలు మాత్రమే శ్వాస మిగిలి ఉన్నది. ఇప్పుడు నీవు ఎక్కడకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టిన కిష్కింధరాజును కాగలనా? నన్ను తమతో తీసుకువెళ్ళండి స్వామి. తారా, ఇంతవరకు ఎవరిని తమ వెంట తీసుకువెళ్ళలేదు. ఇది యథార్థం. ఒంటరి ఆగమనం, ఒంటరి నిష్క్రమణం, ఇది జగమెరిగిన సత్యం. ఇదే సృష్టి ధర్మం. తరా, నీకు నాకు రుణం తీరిపోయింది. లేదు స్వామి, జీవితంలోని అంతిమ క్షణం వరకు సుఖంలోనూ దుఃఖంలోనూ జీవనంలోనూ మరణంలోనూ ఎన్నడూ తమ నుంచి వేరుగా ఉండలేను. వేరుగా ఉండలేను స్వామి. నేను తమతోనే ఉంటాను స్వామి. దేవి, పతివ్రత శిరోమణి, నీ ఈ పలుకులు, నీ ఈ విలాపము అనంత పదమునకే నీ పతి ఆత్మ యొక్క వేదనకు కారణభూతమవుతున్నది. నీ ప్రాణనాథుని శాంతముగా ప్రాణములు త్యాగం చెయ్యది. లేదు స్వామి. రామ్, 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 స్వామి. రామ్. స్వామి. అగ్రజా! దేవి తారా, సూర్యవంశ వనితలకు విలాప సంతాపములు శోభనీయవు. నీ వాలి కూడా ఒక ప్రాణి. ఈ వాలి శరీరమును నీ భర్తగా భావించినట్లయితే అప్పుడు ఈ ధరిత్రి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వంటి పంచతత్వాలతో కూడిన ఈ కాయము ఇక్కడే పడి ఉన్నది. దీనినే నీవు ప్రేమించావు. ఈ కాయమునే నీవు నీదనుకుంటున్నావు. ఇదిప్పుడు నీ సమక్షమున సుషుప్తావస్థలో పడి ఉన్నది. దీనిలోని అదృశ్య జీవాత్మను నీ పతిగా భావించినట్లయితే అప్పుడతడు అమరుడు, అవినాశుడు. సర్వదా నీతోనే ఉన్నట్లు భావించు. దుఃఖించకు. ఈ చరితే మరువదు మహాబలి వాలిని ధీరుడుగా తను కీర్తి నొందెలే లేరు సమానులెవరు.
బాలిని నేడు సంహరించెను. మృత్యువశము కాని ధర్మమే తప్పిన అతని ఆ దైవం ఇటులా ఈ విధి శిక్షించెనులే. ఆ దైవం ఇటులా ఈ విధి శిక్షించెనులే. మరణించిన తానుండులే మన మదిలో ఎన్నడు. మహనీయుడుగా వాలియే శాశ్వతమై ఉండులే. ప్రభు, మహారాజు సుగ్రీవుడు భాతృవియోగంతో శోకతప్తుడై ఉన్నాడు. మీరు వారిని శాంతింపచేయండి. అప్పుడే వారు కిష్కింధా రాజ్యభారాన్ని వహించగలరు. అవునా మిత్రమా? ప్రభు, నా సోదరుని సంహరించిన పిమ్మట రాజు కావడానికి నా ఆత్మ అంగీకరించడం లేదు. నేను మహాపాపిని, నాకు రాజ్యార్హత లేదు. సన్యాసం స్వీకరించి వనములకు వెళ్ళి పాప ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మిత్రమా, ఇప్పుడు నీవు చెప్పినది ఇటువంటి సమయములలో సర్వదా సముచితమే. దీనిని బట్టి తెలుస్తున్నది నీ హృదయం సజ్జన పురుష హృదయమని. నీవు అలా అనకపోయి ఉంటే క్రోధ ప్రతీకార జ్వాలలు నీ హృదయంలోని సమస్త కోమల భావములను దహించి వేసినవని మేము అపార్థం చేసుకునేవాళ్లం. పదవి లభించిన వెంటనే నీవు ఎలాంటి అమానుష కృత్యమైనా చేయగలవని మాకు భయము కలిగేది. ఇప్పుడు నీపై పూర్తి నమ్మకం కలిగినది. ఈ ప్రతీకార జ్వాలలు నీ హృదయములో ఎన్నో సంవత్సరములుగా రగులుతున్నవి. అవి నీ సోదరుని మరణముతో శాంతించినవి. మరల నీ హృదయములోని కోమల భావములు నిదుర మేల్కొన్నవి. ఎటులన ధరిత్రిపై వికసించే సుందర పుష్పములు గ్రీష్మ ఋతువు ప్రవేశించి మండుటెండలో మాడిపోతే వర్ష ఋతువు ఆగమనంతో అదే రగులుతున్న భూమి నుండి సుందర సుగంధ పుష్పములకు అంకురార్పణ జరుగుతున్నది. అదేవిధంగా నీ మనసులోని సద్భావనలు బయల్పడుతున్నవి. ఇది హర్షించదగ్గ విషయం. మరొక విషయం వైరాగ్యం. మిత్రమా, ప్రస్తుతము నీవు అనుభవిస్తున్న ఈ అవస్థను శ్మశాన వైరాగ్యమని అంటారు. ఎవరైనా మన ఆత్మీయులు మరణించినట్లయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి భావనలే ఉత్పన్నమవుతాయి. కానీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. తరువాత కొద్ది దినాలకు మనుషులు మరలా మాయలో చిక్కుకుంటారు. అందులకే బుద్ధిమంతులు ఈ అల్ప వైరాగ్య కారణంగా తమ కర్తవ్యము నుండి విముఖులు కారు. ఈ సమయాన ఈ విశాల వానర సామ్రాజ్యమును పాలించడం నీ కర్తవ్యం. వీరవరేణ్యుడు వాలి ఈ రాజ్యభారాన్ని నీకు అప్పగించాడు. అందులకే నీ అగ్రజుని ఆజ్ఞగా భావించి ఈ రాజ్యభారాన్ని నువ్వు వహించాలి. ప్రభు, సన్యాసం స్వీకరించాలనుకున్న నన్ను రాజువి కమ్మంటున్నారా? సన్యాసి కంటే ఉత్తమమైన రాజెవరున్నారు? సుగ్రీవ, తెలుసుకో, ఆదర్శవంతుడైన రాజు మానసికంగా సన్యాసే. సింహాసనం పైన అధికారం పైన వ్యామోహం లేని వాడే ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు. ఎవరిలో విలాసాపేక్ష, కోరికలపై ఆసక్తి ఉండవో వారు కూడా ఒక తపస్వి వలె అహోరాత్రాలు ప్రజాసేవా కార్యాలలో మనసును లగ్నం చేస్తారు. సన్యాసుల వలె వీరందరూ నావారు,
వీరు పరాయి వారు అనే మోహ మమకారాలను త్యాగం చేసి ఈశ్వరుని వలె తన ప్రజలందరినీ ఏకదృష్టితో చూడగలుగుతారు. అందులకే రాజును ఈశ్వరుడని కూడా సంబోధిస్తారు. మిత్రమా, ఇటువంటి వైరాగ్య భావములు నీలో చోటు చేసుకున్నట్లయితే నీవు ఆదర్శవంతుడైన రాజు అవుతావు. కాని అలా కానట్లయితే నీది క్షణిక వైరాగ్యమే అవుతుంది. అందులకే ఈ సమయాన నీ కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాన్ని స్వీకరించు. ఇదే నా ప్రార్థన. మరొక విన్నపం కూడా ఉంది. ఆజ్ఞాపించండి ప్రభు. వాలి తన కుమారుడైన అంగదుని నా ఆశ్రయంలో ఉంచాడు. అందులకే నేను కోరుకునేది నీ రాజ్యాభిషేకముతో పాటు అంగదుని కూడా యువరాజు పదవిలో పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి. అలాగే చేస్తాను ప్రభు. ఇది అత్యంత శుభప్రదమైన కార్యం ప్రభు. ప్రభు, తమకు అభ్యంతరం లేకపోతే కిష్కింధ సింహాసనంపై తమ స్వహస్తాలతో సుగ్రీవ మహారాజును రాజ్యాభిషక్తుని గావించండి. భల్లూకరాజా, నేను వచనబద్ధుడను. ఈ 14 సంవత్సరములు ఏ నగరములోనూ ఏ గ్రామంలోనూ ప్రవేశించను. నాకు మారుగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చెయ్యగలడు. హనుమా, ప్రభు, మీరు వెళ్ళి తగిన ఏర్పాట్లు చెయ్యండి. తమ ఆజ్ఞ ప్రభు. స్వస్తి న ఇంద్రో వృధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. కిష్కింధాపతి జయ హో, జయ కపీశా జయ హో. జయ 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 సుగ్రీవ కపీశ్వర జయ జయ జయ. సంగచ్చధ్వం సంవదధ్వం సంగో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. కిష్కింధాపతి జయ హో, జయ కపీశా జయ హో. జయ 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 సుగ్రీవ కపీశ్వర జయ జయ జయ. ద్యౌః శాంతిరంతరిక్షగం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి సర్వజ్ఞం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేవి. ఓం శాంతి శాంతి శాంతి.
शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वज्ञं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति 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 सुग्रीव महाराज की जय। 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 ప్రభు ఇదంతా తమరు ప్రసాదించినదే. నేను తమరి ఆశీస్సుల కోసం వచ్చాను. అంగద, ఇదంతా స్వామివారి కటాక్షమే. వీరి శ్రీచరణములకు నమస్కరించు. యువరాజా అంగద, భగవంతుడు నీకు సుఖశాంతులను, దీర్ఘాయువును, యశస్సును ప్రసాదించుగాక. కిష్కింధాపతి మహారాజా సుగ్రీవ, భగవంతుడు పుండరీకాక్షుడు నీకొక ఆదర్శమైన ప్రజారంజకుడైన రాజనే కీర్తిని ప్రసాదించుగాక. ఆసీనుడవు కమ్ము. మహారాజా, ఈ సమయాన తమ ప్రథమ కర్తవ్యం రాజ్యంలోని సమస్త శక్తులను సంఘటితం చెయ్యడం. దానికంటే నా ప్రథమ కర్తవ్యం సీతామాత ఎక్కడున్నదో అన్వేషించి ఆమెను మీకు అప్పగించడం. తమరు లెస్స పలికారు సుగ్రీవ. ప్రస్తుతం మనందరి కర్తవ్యము అదే. వదిన గారి కొరకు నలుదిక్కులా అన్వేషించాలి. కానీ సీతాన్వేషణకు ఇది సమయం కాదు లక్ష్మణ. వర్షాకాలం ప్రారంభమైంది. నలుదిక్కులా నదీనదాలు పొంగి ప్రవహిస్తాయి, రాకపోకలు స్తంభిస్తాయి. అందుకే ఈ 4 మాసాలలో అన్వేషణ నిలిపివేయడం మంచిది. మహారాజా సుగ్రీవ, ఈ 4 మాసాలలో నీవు నీ నూతన రాజ్యాన్ని సువ్యవస్థీకరించుకో. ఆ తరువాత కార్తీకం ప్రారంభంలో నీవు నీ బలగాలను వెంటబెట్టుకుని మా వద్దకు రా. అప్పుడు సీతాన్వేషణకు సన్నాహాలు ప్రారంభిద్దాం. ఈ 4 మాసములు నేను లక్ష్మణునితో ప్రసవనగిరిపై ఉంటాను. 4 మాసాలా? సుగ్రీవ మహారాజా, 4 మాసాలు గడిచిన తర్వాత ఒక్క క్షణమైనను ఆలస్యము చేయరాదు. మా అన్నగారు తన మనోవ్యధను ఎవరికీ చెప్పడం లేదు. కానీ వాస్తవానికి అంతకాలం పాటు మా వదిన గారు ఎలా నిరీక్షించగలరు? ఆమెకు ప్రతి క్షణం ఒక్కో యుగంలా గడుస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు, ఇంతకాలం ఆమె హృదయం ఎంత తల్లడిల్లుంటుందో. धरणिज सीता की गति आवेदना चंदे जीवित में ఈనాడిలా
తుడిచే నీ అనువారెవరు ఎవరును లేరులే కన్నీళ్లను తుడిచే నీ అనువారెవరు ఏ సమయమున ఏ మగును అని మానసం కలతను చెందే ఎవరును లేరులే కన్నీళ్లను తుడిచే నీ అనువారెవరు నిదురే అన్నది ఎటు పోయే ఏనాడో తను మరచిపోయే పూల తోటలోని ఆ పరిచయము కనుల ముందు కదలాడెను నేడు తొలి చూపులలో మనసును దోచిందిలే తొలి చూపులలో నా మనసే దోచినాడే సీతయేమే తనే రాముడే చూడగా నగుమోమే తొలి చూపులలో మనసును దోచిందిలే విరిచే రాముడు ఆ శివధనుసే తనను నమ్మిన నాదిని చేరా ఇక వేడుకగా జరుగు వివాహము ముజ్జగమ్ములే ఆనందించా ఏడడుగులేయ కదిలే కదిలే శ్రీ దశరథ రాముని చేరగనే సీతనా వహించెను సిగ్గేదో ఎదలో కదిలే ఏ భావనయో ఎదలో కదిలే ఏ భావనయో శ్రీరాముడప్పుడు దరహాసముతోటి కుశలము నడిగెను సీతను తనువే పులకితమాయే శ్రీ రఘువర కోమల కమల నయనుని భర్తగా పొందెను సీత భర్తగా పొందెను సీత
గడిచెను బాల్యం నేడే మాయే వైభవం జీవితమంటే ఆటయే కాదా సీతకు రామునికైనా సీతకిదేమిటి దీన పరిస్థితి ఇప్పుడీ దీన పరిస్థితి ఆ విధి లీలే కాదా ఎవరును లేరులే ఇక నీ కన్నీళ్లను తుడిచేవారు ఎవరు ఎవరును లేరులే ఇట నీ కన్నీళ్లను తుడిచేవారు ఎవరు సీతాదేవి ఎలా ఉందో మనసున వ్యధనే మోస్తున్నదో ఏ మగునేమో తెలియగలేదు దారియ అసలు కనబడలేదు దారియ అసలు కనబడలేదు ఇది శాపమని జానకి దేవి తలచి తలచి వగచునేమో నా వైదేహి దూరము కాగా చీకటాయే నాదు మనసే అని యోచించే ఇటు రాముడేమో ఏమేమో కదలాడగ తాను ఏమిటి ఈ పరీక్ష ఎన్నాళ్ళు ఏవైనము తెలియగనే లేదే ఇప్పుడే మగును తెలియదు మనకు ఎప్పుడే మగును తెలియదు మనకు ఇది ఏ జీవితమంటే ఎవరును లేరులే ఇట నీ కన్నీళ్లను తుడిచేవారు ఎవరు ఏ సమయమున ఏ మగును అని మానసం కలతను చెందే ఎవరును లేరులే ఇట నీ కన్నీళ్లను తుడిచేవారు ఎవరు ఏ సమయమున ఏ మగును అని మానసం కలతను చెందే ఎవరును లేరులే ఇట నీ కన్నీళ్లను
తీర్చేవారు ఎవరు? 4 మాసాలు గడిచిపోయాయి. శరదృతువు శోభాయమానంగా ప్రారంభమైంది. ఈ 4 మాసాలు ఒక్కొక్క దినము ఎలా గడిపాను తెలుసా లక్ష్మణ? తెలుసు అగ్రజ. నీ వ్యధను చూసి నాకు మనసులో ఎంత దుఃఖము కలుగుతున్నదో అంతకు మించి ఎన్నో రెట్లు బాధ సీతామాత గురించి కలుగుతున్నది. ఆమె తన బాధను ఎలా దిగమింగుకుంటున్నదో. రాను రాను మనసులో సందేహం కలుగుతోంది. ప్రస్తుతం సీత ఈ లోకంలో ఉందో లేదో అని. అయ్యో అగ్రజ, అటువంటి అమంగళ వచనములు తమరు పలుకరాదు. ఆమె కోమల శరీరం ఇంతటి కఠోరమైన యాతనను ఎలా సహించగలదు? సర్వసమర్థుడు, సర్వశక్తివంతుడు, అందరి మేలు కోరే ఈ రాముడు తన విషయంలో ఎంత అసమర్థుడై మనగలుగుతున్నాడు? లక్ష్మణ, ఈ 4 మాసాలు గడిపినది సుగ్రీవుని వాగ్దానంపై. ఇప్పుడేమనిపిస్తోందో తెలుసా? సుగ్రీవుడు మనకిచ్చిన మాటను మర్చిపోయాడని. అతను ఇంతవరకు రాలేదు. ఎంత భక్తి విశ్వాసాలను ప్రదర్శించాడు. వర్ష ఋతువు గడిచిన వెంటనే తను మనకు సహాయం చేస్తానన్నాడు. ఇప్పుడు విస్మరించాడు. నేడు కూడా మహారాజుల వారి దర్శనం కాలేదు. ఇలా మహారాజు అంతఃపురం నుండి బయటకు రాకుంటే రాజకార్యాలు ఎలా నిర్వహించడం? మీకు రాచకార్యాల గురించే చింత, కాని నాకు రామకార్యం గురించి కూడా చింతయున్నది. మహారాజు సుగ్రీవుడు భోగవిలాసాలలో మునిగి తేలుతున్నాడు. ఆయనకు రామునికిచ్చిన మాట కూడా జ్ఞాపకం లేనట్టున్నది. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణ